అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన నిజ జీవితంలో ఎదురయ్యే కష్టాలని, కన్నీళ్ళని మనం ఎలా తీసుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి జీవితంలో సక్సెస్ అంత సులువుగా ఏం రాదు. చాలా కష్టాలు, చాలా బాధలు, ఎన్నో అనుకోనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ని సాధించగలుగుతారు. ఈ సక్సెస్ని సాధించేటటువంటి క్రమంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు మనం పడాలి, ఎన్నో కన్నీళ్ళను మనం కార్చాలి. ఈ కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ అధైర్యపడిపోకుండా, నీరసించిపోకుండా, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకొని ఇబ్బంది పడకుండా నిలబడగలగడంలోనే మనిషి యొక్క సక్సెస్ అనేది దాగి ఉంటుంది. ఫెయిల్యూర్స్ వస్తాయి, అనుకోనటువంటి ఫెయిల్యూర్స్, నువ్వు ఊహించిన విధంగా ఫెయిల్యూర్స్ వస్తాయి. నీకు సహకరించేటటువంటి వ్యక్తులు సహకరించకుండా పోతారు. అని నువ్వు ఎవరినైతే భావించావో వాళ్ళు నిన్ను కాదనుకొని, వద్దనుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా నిలబడగలగటం, ఇది మనిషి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సక్సెస్ మంత్రం. అయితే ఈ కష్టాలు, కన్నీళ్ళు సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఎక్కడ కూడా మనిషి నలగకుండా ఎదగడం అనేది జరిగేటటువంటి పని కాదు. నువ్వు ఎంత కష్టపడితే అంత గొప్ప వ్యక్తి అవుతావు. నిజంగా ఏది కూడా ఒక్క రోజులో వచ్చేటటువంటి సక్సెస్ అంటూ ఏది ఉండదు. నిరంతరం నువ్వు చేసేటటువంటి పనులు, చిన్న చిన్న పనులు నీ పెద్ద విజయానికి సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు చేసేటటువంటి కార్యక్రమాల మీద ఎవరైతే దృష్టి పెడతారో, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడుపుతారో, ఏ సమయానికి ఏం చేయాలో అది గ్యాప్ రాకుండా నిరంతరం చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఒక విద్యార్థిని మనం తీసుకుంటే పరీక్ష రాసేది సంవత్సరంలో ఆఖరిలో రాస్తాం, అక్కడే మనకి ఫలితం వస్తుంది. కానీ ఈ ఆఖరిలో రాసేటటువంటి పరీక్షకి రోజు చదవటం అనే ప్రయత్నం, రోజు చదవటం అనేటువంటి కార్యక్రమం ఆ స్టూడెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే అంతిమంగా వచ్చేటటువంటి ఆ మార్కులు వస్తాయి. అలాగే మనిషి కూడా, ఒక క్రీడాకారుడు ప్రతిరోజు వ్యాయామం చేసి ఏ క్రీడ పట్ల తనకు ఆసక్తి ఉందో, ఏ క్రీడలో తన ప్రతిభ కనబరచాలని ప్రయత్నం చేస్తున్నాడో ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఆ క్రీడలో అతను ప్రతిభ కనబరచగలుగుతాడు, తన ఆశించినటువంటి ఆ ఫలితాన్ని సాధించగలుగుతాడు. సో ఈ నిరంతర ప్రయత్నం ఎవరైతే చేయగలుగుతారో, ఈ నిరంతర ప్రయత్నం చేసేటప్పుడు కష్టాలని, కన్నీళ్ళని భరించి నిలబడగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు. కష్టాలు పడినటువంటి వాడు గెలిచి తీరుతాడు. కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి వాడు ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అవుతాడు. కానీ కష్టాలని, కన్నీళ్ళని ఎవడైతే ఆయుధంగా మార్చుకుంటాడో వాడు ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తాడు. ఆయుధంగా మార్చుకోవడం అంటే ఏదో సాదాసీదాగా ఒక కష్టం వస్తే దాని నుంచి బయటపడిపోవడానికి ఏం చేయాలనేది కాకుండా, ఆ కష్టాన్ని ఒక ప్రేరణగా తీసుకొని, పెట్టినటువంటి కన్నీళ్ళను ఒక ప్రేరణగా తీసుకొని, ఒక కసిగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రం చరిత్రను సృష్టించిన వాళ్ళు అవుతారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు చరిత్రలో అందరితోనూ కొనియాడబడేటువంటి స్థాయికి వచ్చారు అని అంటే కారణం వాళ్ళు పడినటువంటి కష్టం, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. ఎక్కడ కూడా డిమోటివేట్ అయిపోకుండా, ఎవరు ఎంత కించపరిచినా, ఎంత విమర్శించినా తట్టుకొని నిలబడగలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు చరిత్రలో చరిత్రకారులుగా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మన జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలని, కన్నీళ్ళని మనం ఎంతవరకు ఎలా తీసుకోవాలో అలా తీసుకోండి. దాన్ని ఒక ప్రేరణగా మీరు ఊహించుకోండి. అంతేగాని ఈరోజు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఇక నా పని అయిపోయింది, నా వల్ల కాదు, ఎవరో నాకు సహకరించట్లేదని కాకుండా, ఎక్కడైతే నువ్వు లోపాన్ని గుర్తించావో, ఎక్కడ ఫెయిల్యూర్ అయితే దానికి కారణం ఏంటని నువ్వు గుర్తించావో దాని మీద దృష్టి పెట్టడం అనేది తెలుసుకో. పట్టుదలగా ప్రయత్నం చేయి. నన్ను ఇక్కడ అవహేళన చేశారు, ఇక్కడే నేను గెలిచి చూపించాలి. నన్ను ఇక్కడ తక్కువ అన్నారు, నేను ఎంత ఎక్కువ ఇక్కడే నేను చూపించాలి అనేటువంటి కసి నీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయి. నీ మీద నీ నమ్మకాన్ని పెంపొందించుకో. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఏ ఏరియాలో అయితే నీకు సరైనటువంటి ఫలితం రాలేదో దాన్ని అభివృద్ధి పరుచుకోవటానికి ఏం చేయాలి, ఏం మారాలి, ఏ నైపుణ్యం కావాలి, ఇంకెంత కష్టపడాలి, ఎంత కష్టపడ్డాను, ఇంకెంత కష్టపడితే నాకు ఈ సక్సెస్ వస్తుంది అనేటువంటిది నీకు మాత్రమే తెలుసు. ఆ ప్రయత్నం మనం చేయాల్సిందే. ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు,
నిరంతరం స్టెబిలిటీగా, అంటే ఎక్కడ కూడా అటు ఇటు డీవియేషన్ లేకుండా నిలబడినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వు చేసేటటువంటి పనిని ప్రేమించు, దానికి గౌరవం. అది ఎంత చిన్న పనైనా, ఎంత పెద్ద పనైనా, నువ్వు ఆ గౌరవాన్ని, ఆ పనికి ఎంత గౌరవం ఇస్తున్నావో, ఎంత విలువిస్తున్నావో అన్న దాని మీదే నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సక్సెస్ కోసం మనం ప్రయత్నించేటటువంటి క్రమంలో నిరంతర ప్రయాణం, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎక్కడ ఏది చేయాలో అది చేయటం, ఎన్ని గంటలకు నిద్ర లేవాలో, ఎంతవరకు వ్యాయామం చేయాలో, లేదా ఒక స్టూడెంట్ ఎంతవరకు చదవాలో, ఈ క్రమశిక్షణ, ఈ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, ఈ సమయ పాలన, ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం, ఇది నీ సక్సెస్ కారణం. కాబట్టి ఎప్పుడో వచ్చేటటువంటి సక్సెస్కి ఇప్పటి నుంచి కష్టపడు, ప్రతిరోజు కష్టపడు. నువ్వు ఏది చేయాలనుకున్నా ఖచ్చితంగా నువ్వు కనుక కష్టపడితే అది సాధించి తీరుతావు. మనిషికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనిషి తలుచుకోవటం ఒకటే కావాలి. నువ్వు తలుచుకో, దానికోసం సిద్ధపడి ఉండు, నిరంతరం కష్టపడే ప్రయత్నం చేయి. ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వెనకడుగు వేయనటువంటి తత్వంతో నువ్వు ఉండు. బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళని ఆయుధాలుగా మార్చుకో. విమర్శల్ని కసిగా తీసుకో, కసిగా ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు. మీరు కూడా ఆ కసి, ఆ పట్టుదల పెంపొందించుకోండి. ఎవరైనా నిన్ను విమర్శిస్తే ఆ విమర్శను ఒకసారి పరిశీలన చేసుకో. ఎదురుదారి దిగడం కాదు, లోపాలు ఎవరైతే నీకు చెప్పారో ఆ లోపాలని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. అంతకన్నా మంచి మిత్రుడికి ఎవడ లేనట్టే. ఎవరైతే ఉన్నదన్నట్టుగా నీలో తప్పులు నీకు చూపించారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా నీ ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి వ్యక్తులు. వాళ్ళని ఒక శత్రువులుగా భావించొద్దు, వాళ్ళని ఒక మిత్రులుగా భావించు. విమర్శనాత్మకంగా మాట్లాడేటువంటి వాళ్ళని, నీ లోపాలను ఎత్తి చూపించేటటువంటి వాళ్ళని శత్రువులుగా కాకుండా వాళ్ళని మిత్రులుగా తీసుకొని వాళ్ళు చెప్పేటటువంటి విషయాల్ని ఎంతవరకు నేను మార్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది నువ్వు సాధించగలుగుతావు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకో. ఎందుకంటే నీ మీద సమయం వెచ్చించి నీ తప్పుల్ని ఎత్తేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు అని అంటే వాళ్ళు నిన్నేదో కించపరిచేటువంటి ఆలోచనలో ఉన్నారు, నిన్ను కింద పడేసే ఆలోచనలో ఉన్నారు, నిన్ను తక్కువ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అటువంటి మనుషులకి సమాధానం నీ గెలుపు కావాలి, నీ ప్రయత్నం కావాలి. అటువంటి జీవితాన్ని మీరు లీడ్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, కష్టాలని, కన్నీళ్ళని ఆయుధాలుగా మార్చుకోండి. చరిత్ర ఖచ్చితంగా సృష్టిస్తారు. మీకంటూ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.